తెలుగులో చిన్న చిన్న సినిమాల హవా నడుస్తుంది, చాలా గట్టిగానే నడుస్తుంది. ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, భారీగా పెట్టుబడులు ఉండవు. కానీ బాక్స్ ఆఫీస్ను బద్దలగొట్టి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతో ఇంతో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. సో చాలామంది చిన్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ రాజు వెడ్స్ రాంబాయి మాత్రం అట్లా కాదు. చిన్న సినిమానే, చిన్న బడ్జెట్ తోటే అయిపోయింది. కానీ విపరీతమైన అంచనాలు, దానికి తగ్గట్టుగానే సినిమా మంచి టాక్ తెచ్చుకుంటుంది. అంతా కలిపి 3 కోట్ల రూపాయలతో ఈ సినిమా కంప్లీట్ అయింది అని చెప్పి అంటున్నారు. సో దీన్ని బట్టి ఒక 6 కోట్ల వరకు కలెక్షన్లు వస్తే ప్రొడ్యూసర్కి మంచి లాభాలు వచ్చినట్టే లెక్క. ఇప్పటికే పాటలకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎస్పెషల్లీ తెలంగాణ రూరల్ ఏరియాస్లో మంచి క్రేజ్ వచ్చింది పాటలకి. రాంబాయి నీ మీద నాకు మనసాయని అన్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్లా ఉంది సాంగ్. మిట్టపల్లి సురేందర్ లిరిక్స్, అట్లాగే సురేష్ బొబ్బిలి మ్యూజిక్, రెండు అసలు అద్భుతమైన కాంబినేషన్, సూపర్ ఉన్నాయి. సో పాటలు ఇట్లుంటే సినిమా కథ ఏంటంటే, వరంగల్ ఖమ్మం బార్డర్లో ఇల్లందు మన అందరికి తెలుసు కదా, ఇల్లందుకు దగ్గరలో కొద్ది దూరంలో ఒక చిన్న విలేజ్ అనడం కంటే గూడెం అంటే ఇంకా బాగుంటుంది. ఆ గూడెంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. బ్యాండ్ మేళం కొట్టుకునే కులవృత్తిలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. హస్బెండ్గా శివాజీ రాజా, వైఫ్గా అనితా చౌదరి నటించారు. వాళ్ళ కొడుకే మన హీరో అఖిల్, అడే రాజు. సేమ్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన కులవృత్తి, బ్యాండ్ మేళం నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అదే ఊర్లో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తాడు మన చైతు జొన్నలగడ్డ, అదే వీళ్ళని ఎంకన్న. ఆ ఎంకన్న కూతురే మన హీరోయిన్ రాంబాయి, అదే తేజస్వి. సో ఈయనకి మన హీరో బ్యాండ్ కొట్టడం బాగా నచ్చుద్ది అనమాట. ఆ బ్యాండ్ కొట్టే విధానాన్ని చూసి మనం తోటి ప్రేమలో పడిపోద్ది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ లయ్యకి తెలుస్తుంది, అదే ఎంకన్నకి తెలిసి మనోడికి గవర్నమెంట్ జాబు, హీరో ఫ్యామిలీ కంటే మనోడిది కొంచెం పెద్ద కులం, ఇట్లా రకరకాల మిత్స్. నా కూతుర్ని అట్లాంటి వానికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఇట్లాంటి వానికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఇట్లాంటి ఎన్నో ఊహలు ఉంటాయి. సో ఒక బ్యాండ్ కొట్టుకునేటోడికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. సో మొత్తానికి వ్యతిరేకిస్తాడు. ఆ హీరో కుటుంబాన్ని కొన్ని రకాల ఇబ్బందులు పెడతాడు. సో వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టిండు, సో ఎవరూ చేయనట్లాంటి ప్రేమకి ఎంత వ్యతిరేకమైన పరువు కోసం ఒక నీచానికి, ఎంత నీచానికి ఒక వ్యక్తి దిగజారుతాడు అన్న విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా చూపించారు. సో సెకండ్ హాఫ్లో కొంత సాగతీత కనిపించినా మొత్తం క్లైమాక్స్ మాత్రం అన్నిటిని బద్దలు కొట్టేసింది. ఆ క్లైమాక్స్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఆ సినిమా అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని గంటల వరకు అది మీ మైండ్లో ఇట్లా రింగ్ 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 అని మోగుతుంటుంది అనమాట. ఇది పూర్తిగా రియల్ స్టోరీ అని చెప్పి డైరెక్టర్ కంపాటి సాయిలు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా ఆయన కథ రాసుకొని మొత్తం సినిమాని కంప్లీట్ చేసిర్రు. పూర్తిగా అచ్చమైన పల్లెటూరు వాతావరణంలో, సేమ్ ఇల్లందు ఆ ఏరియాలో ఉండే ఒక పల్లెటూరు వాతావరణంలో పూర్తిగా అదే ఏరియాలో దీన్ని మొత్తం సినిమాని మొత్తం చిత్రీకరించిర్రు. దూరపు కొండల నునుపు అన్నట్టు ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళి సినిమాని ఏం తీయలే, మొత్తం అదే ఏరియాలో అక్కడ లోకల్ వాతావరణం ఉట్టిపడేటట్టు సినిమా తీసిండు. సేమ్ మన ఊర్లో ఒక 2 కులాల మధ్య ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఎట్లాంటి గొడవలు జరుగుతాయో అట్లాంటి గొడవలన్నీ ఈ సినిమాలో చూపించిండు. అంతేకాదు ఒక దారుణమైన క్లైమాక్స్ని చూపించిండు. హీరో హీరోయిన్ ఇద్దరు కొత్తోళ్ళైనా అసలు కొత్తోళ్ళ లెక్క కనిపించలేదు, చాలా అనుభవం ఉన్న నటుల లెక్క కనిపించారు. అంతేకాదు అసలు వాళ్ళు తేజస్వి అఖిల్ కాదు, పూర్తిగా రియల్ రాజు అండ్ రాంబాయి మొత్తం ఆ పాత్రల్లో జీవించేసారు చాలా అద్భుతంగా. ఇక మిగతా నట్లయితే అంత సీనియర్లు చెప్పనవసరం లేదు. ఇక చైతు జొన్నలగడ్డ విలనిజం పండిపోయింది అసలు. ఈ డైరెక్టర్ సాయిలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ముచ్చట చెప్తాడు. నేను ఊరు కథలే రాస్తా, నాకు ఊరు ఎమోషన్ ఇష్టం, నేను ఊరోని బై, నేను ఊరు కథలే తీస్తా. ప్రేమ అంటే పెద్ద పెద్ద బిల్డింగుల్లోనే ఏదో ఆకాశ హర్మ్యాల్లో ఉండదు, చిన్న చిన్న ఊర్లలో, మా ఊర్లలో కూడా ప్రేమ కథలు ఉంటాయి, అయ్యే ప్రేమ కథల్ని నేను తీస్తా అని చెప్పి అన్నాడు. దానికి తగ్గట్టే సినిమాని తీసిండు. అంతేకాదు ఈ సినిమా కనుక ఆడకుంటే నేను డ్రాయర్ మీద అమీర్పేట సెంటర్లో తిరుగుతా అన్నాడు. ఆయనకు ఆ డ్రాయర్ మీద తిరగాల్సిన అవసరం లేదు, సినిమా మంచిగా ఆడుతుంది కూడా. సో థియేటర్లలోనే ఇట్లుంది, ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా మంచి ఆదరణ వస్తుందని నేను అనుకుంటున్నా. అంతేకాదు తెలంగాణ సినిమాలంటే మాస్ అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది చాలామందిలో. ఎస్, నిజంగానే తెలంగాణ సినిమాలు మాస్. ఆ మాస్లో కూడా ఒక అద్భుతమైన ప్రేమని, ఒక అద్భుతమైన ఎమోషన్ని, ఒక అద్భుతమైన క్లైమాక్స్ని ఎట్లా తీసుకురావాలి అనేది డైరెక్టర్ సాయిల్ ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్గా చూపించిండు. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది గంటల పాటు అది మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. కొన్ని నెలల పాటు కూడా మీరు ఈ క్లైమాక్స్ని మర్చిపోలేరు, అంత అద్భుతంగా ఉంది సినిమా. క్లైమాక్స్ మాత్రం గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది, ఖచ్చితంగా చూడొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని రివ్యూస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.